మనం కనిపెట్టాల్సింది, గుర్తుపట్టాల్సింది ఏంటంటే, మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల దగ్గర కనిపెట్టొద్దు, మనుషులు చూపించే స్థలాల దగ్గరికి వెళ్ళి కనిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు వారికి మేలు కలుగుతుంది, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏమండి, దీనస్థితిలో ఉన్న దేవుడు దీవిస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. చాలామంది ప్రభు నమ్ముకున్న వాళ్ళే దేవాలయంలో దేవుని దగ్గర కనిపెట్టరండి, మనుషుల దగ్గరికి వెళ్ళి కనిపెడతారు. ఏమైనా దొరికిద్దాము అని. పేద లాజరు గనుక ధనవంతుడు ఇంటి దగ్గర కూర్చొని రొట్టె ముక్కల కోసం కనిపెట్టుకున్నట్టు. ఏమండి, మనుషుల దగ్గర కనిపెడితే ఏముంటుంది మనకి? ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు. ఆమేన్. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి అది గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టి మనం దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవాలయంలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి కృప చూపుట మానడు. మనుషుల దగ్గరికి వెళ్ళి కనిపెట్టమాకండి, మనుషుల్ని యాచించమాకండి. అయ్యా ఇదిగో నాకు ఇది కావాలి, అమ్మా నాకు ఇది అవసరం ఉందని కనిపెట్టద్దు. వీడు చేసిన తెలివైన పని అదే. సెంటర్లో కనిపెట్టలా. ఏమండి, రోడ్ల మీద అడుక్కోవట్లా వీడు, ఇంకో స్థలంలో అడుక్కోవట్లా. నేరుగా దేవాలయాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే దేవాలయానికి వచ్చేవాళ్ళు కనికరము కలిగిన వాళ్ళు ఉంటారు. దేవాలయంలో కనిపెట్టుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు వేయాలనే బుద్ధి వాళ్ళకి లేకపోయినా నేను దేవుని దగ్గర కనిపెట్టాను కాబట్టి ఆ దేవుడే వాళ్ళ హృదయాలు మార్చి నా కడుపు నింపుతాడని ఒక దృఢమైన విశ్వాసంతో వాడు దేవాలయాన్ని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నష్టపోయాడా? మేలు పొందాడా లేదా? నువ్వు ఏదైనా సరే, నువ్వు ఏ అవసరత ఉన్నదో, నువ్వు దేని కొరకు అవసరత కలిగి ఉన్నావో, వేటి కొరకు నువ్వు చింతిస్తున్నావో, అవేవన్నా కానీ ప్రభు అంటున్నాడు, ఎక్కడెక్కడో లోకంలో మనుషుల దగ్గర వేరే వేరే స్థలాల్లో నువ్వు వెళ్ళి అక్కడ యాచించి కనిపెట్టమాక. నేరుగా నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నీవు కనిపెట్టు, మేలు పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. ఏ అవసరమన్నా కానీ ఇక మనుషులు ఇవ్వగలుగుతారండి? బైబిల్లో ఒక ఆమె గర్భఫలం కొరకు తన భర్త మీద గొడవ వేసుకుంది, వ్యాజ్యం ఆడింది. నాకు సంతానం ఇస్తావా లేదా, నాకు కావాలని. ఆయన అన్నాడు, నా చేతుల పని అమ్మ, దేవుడు ఇవ్వాలి కదా, సంతానం అనేది దేవుడు కదా ఇవ్వాల్సింది. నా చేతులు ఎక్కడ, నేను దేవుణ్ణా, నన్ను అడుగుతావేంది, నా మీద ఆధారపడతావేంది అని భర్త మాట్లాడతాడు. ఇంతకు ఎవరు ఆమె తెలుసా మీకు? రాహేలు. చూడు, ఆదికాండం 30వ అధ్యాయం చూడు ఒకసారి. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చదువు. రాహేలు చూచి అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము. సరే చాలు, ఇక్కడ ఏముంటుంది నేను చెప్తాను. ఇక రాహేలు సంతానం లేదు, అసూయపడింది తన సోదరి మీద. ఇంకా యాకోబుది అంటుంది, పెనిటివైన యాకోబు, నాకు సంతానం ఇస్తావా లేదా? నాకు సంతానం కావాలి, అవమానంగా ఉంది నాకు. నాతో పాటు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సంతానం కలిగింది, నాకేమో సంతానం లేదు, అది అవమానంగా ఉంది నాకు. మర్యాదకి ఇస్తావా చస్తావా అన్నట్టు బెదిరించింది. యాకోబు ఏమన్నాడు? నన్ను అడుగుతావేంటి, నా దగ్గర కనిపెడతావేంటి, నా మీద ఆధారపడతావేంటి? అది నా చేతిలో ఉందా? మనుషుల చేతిలో ఉంటుందా? దేవుని వశంలో ఉంది. గర్భఫలం ఇచ్చి బహుమానం, గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు.
గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని ఉంది వాక్యములో. దేవుడు ఇవ్వాలి సంతానం. దేవుడు కదా సృష్టించేది మనుషులను. నా దగ్గర కనిపెట్టి నా మీద ఆధారపడతావేంటి? రాహేలు చేయాల్సిన పని ఏంటి? యాకోబుని అడగాల్సింది, వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని, ప్రభువా, దేవా, నాకు సంతానాన్ని ఇవ్వయ్యా, నాకు సంతానం ఇయ్యయ్యా, ఇన్నెందుకు మానుపు నాయన, దయతో నన్ను దర్శించు నాయన అని దేవుని మీద కదా ఆధారపడాలి. దేవుని సన్నిధిలో కదా కనిపెట్టాలి. దేవుని దగ్గర కదా కనిపెట్టాల్సింది. పోయి మనుషుల మీద ఆధారపడుతుంది, భర్త మీద. భర్త ఇవ్వగలడా? లేదు, ఇవ్వలేడు. నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని గద్దించాడు యాకోబు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది రకరకాల సమస్యలతో ఉంటారు. అయితే ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ వెతుకుతారంటే, కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి వెతుకుతారు, ఎక్కడన్నా మనుషుల దగ్గర దొరికిద్దేమో నాకు పరిష్కారం అని. కొంతమంది ఏమో దేవుడు వద్దన్న స్థలాలకు వీళ్ళు ఆ స్థలాల్లో వెతుకుతారు కనిపెట్టి, ఏమైనా మేలు పొందుదామేమో అని. చేయాల్సినది కాదు, ఇతను చూసి నేర్చుకోవాలా. వీడెక్కడ కూర్చున్నాడు? పోయి దేవాలయంలో. మనం ఎక్కడ కనిపెట్టాలి? దేవుని దగ్గర, దేవుని సన్నిధి, దేవాలయంలో కనిపెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమంటాడు తెలుసా? ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీవు అడిగినది నిశ్చయముగా ఆయన తగిన సమయమందు నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. ఇంకొక ఆమె ఉంది బైబిల్లో, ఆమె కూడా సంతానం లేదు. ఆమె కూడా ఒక గుడ్రాలుగా పిలువబడింది. ఆమె చాలా బాధపడి రోదన పడుతుంది సంతానం కొరకు. కానీ ఆమె పోయి ఎవరిని అడిగిందో తెలుసా? దేవుడని యెహోవాని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. అదుగదు యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు చూసి చాలు. ఎక్కడ అడుగుతుందేమో అన్నా పోయి? భర్తను అడిగిందా? బంధువులను అడిగిందా? కట్టుకున్న వాడిని అడగలేదు. ఏమండి? కట్టుకున్న వాడిని తోడు చేసిన బంధువులు, తల్లిదండ్రులు అడగలేదు. పోయి దేవుని దగ్గర ప్రార్థన చేసింది. యెహోవా సన్నిధిలో ఇట్లా పలికిందట, ప్రభువా, నా శ్రమను చూచి ఉన్నావు, నా బాధను ఎరిగి ఉన్నావు, నాకు కలిగి ఉన్న లేమి నీకు తెలుసు, నేను పడుతున్న నింద నీకు తెలుసు. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నా ప్రార్థన ఆలకించి నాకు ఒక మగ బిడ్డనివ్వు నాయన, ఒక మగ సంతానాన్ని నువ్వు. అడగటం కూడా చూడు అసలు చక్కగా ఎట్లా అడిగిందో. అడిగి తెలివైన ప్రార్థన చేసింది హన్న. అడిగి, నాకు ఇచ్చిన యెడల వానిని నీ కొరకు పెంచుతా, నీ సన్నిధిలో నీకు అప్పగిస్తా. మరి దేవునికి ఇచ్చేటప్పుడు, దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇక నీకు సంతానం ఎందుకు? అసలు నీ బాధ ఏంటి? సంతానం కావాలి, పెంచుకోవాలి, పిల్లల ప్రేమ నువ్వు ఏమండి ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ ప్రేమ నువ్వు అనుభవించాలి, నీ ప్రేమ వాళ్ళు అనుభవించాలి అని కదా నీ ఆశ. కానీ ఏమడుగుతుంది? సంతానం ఇవ్వు, ఆ సంతానం నీకే ఇస్తా. మళ్ళీ ఆయనకి ఇచ్చేటప్పుడు ఇంక నీకెందుకమ్మా? ఆయనకి ఇచ్చే ఆలోచన నీకు వచ్చినప్పుడు సంతానం ఎందుకు? ఉపయోగం ఏముంది? అప్పుడు కూడా లేకుండానే ఉంటావు కదా నువ్వు. అప్పుడు అంటది అన్న, నింద తొలగిపోయింది కదా, దేవునికి స్తోత్రం. గొడ్రాలని నింద తొలగిపోయింది కదా, నాకు అది చాలు. గొడ్రాలని నింద తొలగిపోతుంది కదా, చాలు నాకు. నీ కొరకు పెంచుతా, నీ సన్నిధిలో విడిచిపెడతా. ఇంకోటి ఏంటో తెలుసా? హన్నా విశ్వాసము. దేవునికి నేను ఏదైనా ఒకటి ఇవ్వగలిగితే దానికి ప్రతిగా 4 అంతలు ఇవ్వగలిగిన వాడు నా దేవుడు.
అని నమ్మింది. నేను దేవునికి ఇచ్చిన, నా కలిగి ఉన్న దేవునికి ఇచ్చా, నువ్వు త్యాగం చేసి దేవుడు అన్యాయస్తుడా? కాదు, ప్రతిగా నాకు ఆయన ఇంకా ఏదైనా ఇవ్వగలడు, ఎక్కువ ఇవ్వగలడని ఒక విశ్వాసంతో హన్న ప్రార్థన చేసి ఆ తీర్మానం చేసిందండి. ఫలితంగా ఏమైందో తెలుసా? సమూయేలును కన్నది, దేవుడు సమూయేలుని ఇచ్చాడు. దేవుని సన్నిధికి అప్పచెప్పింది. ఇంకా సంతానాన్ని కూడా కన్నది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ అడిగిందేమో? ఎవరి దగ్గర అడిగింది పోయి? దేవున్న మనుషుల్నా? ఎక్కడ కనిపెట్టిందేమో? దేవుని సన్నిధిలోనా, లేదంటే ఎక్కడెక్కడ వేరే స్థలాలకు పోయిందా? దేవుని సన్నిధి. ఫలితం పొందుకుంది. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితులైనా కావచ్చు అండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అవి చిన్నవైనా పెద్దవైనా, ఏమండి, అవి చిన్నవైనా పెద్దవైనా, ఎంత సమస్య అయినా, ఎంత వ్యాధి, ఎంత బాధ అయినా, నీవు ఆధారపడవలసింది దేవుని మీద, నీవు కనిపెట్టవలసింది దేవుని సన్నిధిలో, నీవు ఆశ్రయించవలసింది దేవుణ్ణి, మనుషుల్ని కాదు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఆధారపడి దేవుని మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని మీద ఆధారపడతావో, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, వాక్యాన్ని బట్టి, దేవుని మనస్సును బట్టి, నీవు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళవు, ఖాళీ హృదయంతో తిరిగి వెళ్ళవు, దుఃఖముతో తిరిగి వెళ్ళవు, ఆనందముతో సంతోషంతో తిరిగి వెళ్తావు. వాక్యము చెప్పిన సత్యం ఇది. మరి ఎందుకు జరగట్లేదంటే కారణం ఒకటే. ఏం జరిగిందంటే, దేవుడు ఒక పద్ధతి చేసి మనం ఇంకో పద్ధతిని నిర్వర్తిస్తాం. దేవుడు ఒక క్రమాన్ని మనం చేసి మనం ఇంకో క్రమాన్ని నెరవేరుస్తాం. నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి, ఇతను ఈ కుంటివాడైన ఈ వ్యక్తి చేసిన పని మనం నేర్చుకోవాలి. ఇతని దగ్గర చూసి అతను తీసుకున్న నిర్ణయం, దేవాలయంలో కూర్చొని దేవాలయంలో కనిపెట్టుకున్నాడండి పోయి, ఇంకెక్కడో ఒక పాల. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర, దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని మేలు పొందుతావు. ఆమేన్. యేసు ప్రభు కూడా 3 రోజులు కోటాలు పెడితే, ఏమండి, 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టాడు యేసు ప్రభు. 3 దినాలు దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు చాలామంది. కొన్ని వేల మంది కూర్చొని వాక్యం విన్నారు 3 రోజులు. ఇంటికి పోయి మళ్ళీ రాలా, అక్కడేం రాయబడలా. 3 రోజులు దేవుని సన్నిధులు కనిపెట్టుకున్నారు. 3 రోజుల తర్వాత అనుకున్నారు వాళ్ళు, మరి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలేమో, ఇన్ని వేల మందికి ఇక్కడ ఆహారం ఏడుంది, ఎవరు ఉండారు ఆ రోజుల్లో, ఏమండి అనుకున్నారు. కానీ దేవుడు ఒక అద్భుతం చేసినాడు. అక్కడ చేశాడా లేదా? ఒక అద్భుతాన్ని చేసి వాళ్ళందరి కడుపులు నింపి తృప్తిగా వాళ్ళు తినేటట్లు ఆహారం పెట్టి సంతోషంగా తిరిగి ఇంటికి పంపించాడు ఆయన. దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ నష్టపోరండి. దేవుని దగ్గర కనిపెట్టిన వాడు ఖాళీ కడుపుతో తిరిగి వెళ్ళడు. సమస్యలో ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడు సమస్యతో తిరిగి వెళ్ళడు. ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని వెళ్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఇది. 3 దినాలు వాళ్ళు అక్కడ కనిపెట్టారు. ఖాళీ కడుపుతో నా ప్రభు వాళ్ళని పంపి ఇలా కడుపు నింపి పంపించాడు యేసయ్య. ఈరోజు నీకు కూడా నేను చెప్తున్నాను వాక్యాన్ని బట్టి, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నువ్వు నేర్చుకో ఈ పద్ధతిని. దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకో, దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకో, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఫలితంగా నేను చెప్పున, ఖచ్చితంగా దేవుని దగ్గర ఉన్న దీవెన, స్వస్థత, పరిష్కారం సమస్యకి ఇవన్నీ నువ్వు తీసుకొని వెళ్తావు. యేసు నామములో జరుగును గాక. జరుగుతుంది అంతే.